ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ క్షేమం కోసం, మీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా, క్రిస్టియన్ లీగ్ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు. ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులైనందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పరిచర్య యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీలో చాలామంది చక్కని వాక్యాన్ని వింటున్నారు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు, ప్రభువుకు దగ్గరగా వస్తున్నారు, దేవుని చిత్తాన్ని మీ జీవితంలో గ్రహించి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నారు. అందును బట్టి నేను కూడా ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన జరుగుతుంది. అనేక మంది దేవుని బిడ్డలు వాక్యాధారమైన సంఘంలో నాటబడి దేవుని చిత్తంలో కొనసాగుతున్నారు. మీరు కూడా దేవుని చిత్తంలో బలపడండి, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 73వ కీర్తన 28వ వచనం చదువుతున్నాం. సామ్ 73 and verse 28. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. It is good for me to draw near to God. నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవుని పొందు అంటే దేవునితో స్నేహం, ఆయనతో సహవాసం. As for me, I come close to God. I draw near to God. దేవునికి దగ్గరగా రావడం, ఆయన పొందును కోరుకోవడం నాకు ధన్యకరము అని ఆసాపు అనే దైవజనుడు వ్రాస్తున్నాడు. 73వ కీర్తన నుంచి తృతీయ స్కందం స్టార్ట్ అయింది. థర్డ్ బుక్ ఆఫ్ సామ్స్ కదా. కీర్తన గ్రంథాన్ని 5 స్కందములుగా, 5 గ్రంథములుగా విభజిస్తే 3వ పుస్తకం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసాపు అనే దైవజనుడు తన జీవిత అనుభవాల్లోంచి అనేకమైన శ్రేష్టమైన విషయాలు, అమూల్యమైన సంగతులు కీర్తనలో పొందుపరిచాడు. బైబిల్ బ్యూటీ ఎంత గొప్పది అంటే ప్రతి వచనంలో ఒక ఆధ్యాత్మిక లెసన్ మనం నేర్చుకోవచ్చు, ఒక సందేశాన్ని మనం గుర్తించవచ్చు. నాకైతే, మీరందరూ ఏమంటారో మీ ఇష్టం, మీరందరూ ఎలా ఉంటారో మీ ఇష్టం. నా మట్టుకు నేను, నా వ్యక్తిగతంగా నేను దేవునితో సహవాసం చేయాలని ఆశిస్తున్నాను. చాలాసార్లు మన జీవితాల్లో అందరినీ మార్చాలనుకుంటాం, లేదా అందరిలో మార్పు కలగాలని కోరుకుంటాం, కానీ మనలో అటువంటి మార్పును మనం ఆశించాం. భక్తులందరూ కూడా నాకైతే అంటే మొట్టమొదటిగా వారి గురించి వారు ఆలోచన చేశారు. ఆ తర్వాత మిగతా వారి కోసం ప్రయాసపడ్డారు. నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారుమనసు పొందకుండా, నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకుండా నువ్వు ఎవరిని ప్రభావితం చేయలేవు. ప్రభావితం చేస్తున్నట్టు కనబడినప్పటికీ అది తాత్కాలికమే. కానీ దేవునితో సహవాసం, ఆయనతో పొందు మొదట నీకు ధన్యకరము. అలాంటి ధన్యతలు నువ్వు ఎదుగుతున్నావా? ప్రభువుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసం చేసి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు చరిత్రలో. అందరూ బాగుపడ్డ వాళ్ళే, అందరూ ఉన్నతమైన స్థలాలకు ఎగబాకిన వారే, కానీ ఎవ్వరూ కూడా నశించిపోయిన వారు లేరు, నష్టపోయిన వారు కూడా లేరు. ఆయనతో సహవాసం మనకు ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుంది. అంత మాత్రం కాకుండా నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను దేవుని శరణు జొచ్చుచున్నాను అని ఆ మాట అక్కడ రాశాడు. శరణు జొచ్చుట. కొన్నిసార్లు చూడండి, పిల్లలు ఆడుకుని ఎవరైనా పెద్దవారి కనబడగానే వారి దగ్గరికి వెళ్ళి శరణం అంటారు. వారి వెనకాల నిలబడతారు. అంటే ఇంకా నా బాధ్యత నీదే, నన్నెవ్వరూ ఏమి అనకుండా, నన్నెవ్వరూ ఏం చేయకుండా నువ్వు నన్ను కాపాడాలి, నేను నీ శరణు కోరి ఉన్నాను. కీర్తనకారుడు ఆ పదాన్ని ఎందుకు వాడాడు? శరణు కోరడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు లిటరల్గా శారీరకంగా మన మధ్య ఆయన ఉంటే మనం ఆయన వెనకకు వెళ్ళి శరణం అని చెప్పొచ్చు. కానీ మరి ఈ రోజుల్లో మనం చేయాల్సిన పని ఏంటి? శరణు జొచ్చుట అనే మాట ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ ద లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను, ఆయనే నా సర్వస్వం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా విశ్వాసానికి కర్త ఆయన, నా రక్షణకు ఆధారం ఆయన, నా ఆశ్రయ దుర్గము ఆయన, నా శృంగము, నా శైలము, నా కోట, నా సమస్తం ఆయనే. మనస్ఫూర్తిగా దేవుణ్ణి విశ్వసించడం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మడం, ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడుంటాడని ప్రగాఢంగా విశ్వసించడం, దేవుని శరణు జొచ్చడం అంటే అర్థం అది. ఎందుకంటే ఆయన సర్వకార్యములను తెలియచేయనట్లు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, మన దేవుడు పనిచేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వకార్యములను, హిబ్రూ భాషలో
మెల్లాక అనే పదం వాడబడింది. అంటే దానికి అర్థాలు వర్కింగ్, దేవుడు పని చేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే డ్యూటీ చేయడం అనే మాట కూడా అక్కడ రాయబడింది, అనగా బాధ్యతతో పని చేయడం. చాలామంది పనిచేస్తారు ప్రపంచంలో. ఏడుస్తూ పనిచేసేవాళ్ళు ఉంటారు, విసుక్కుంటూ పనిచేసేవాళ్ళు ఉంటారు, అసహించుకుంటూ పనిచేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అలా చేయడట. ఆయన సంతోషంగా చేసే దేవుడు ఆయన పని చేసే దేవుడు. ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అంటే ఇంకా ఆయన కొనకట్లేదంతే. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన నిద్రపోడు కాబట్టి మనం ఆయన లేపాల్సిన పని అసలే లేదు. ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉన్న దేవుడు. పగలు రేయి నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన. కొన్ని సందర్భాల్లో నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ తోబుట్టులను నేను మర్చిపోతారేమో. ఆయన నీ కొరకు పని చేయడం మానేస్తారేమో. బాబు ఇక చాలు, ఇంక నేను నీ కొరకు పని చేయలేను, లేదా నీకు మేలు చేయలేను, ఈ మాత్రం నేను చేశాను చాలని సర్ది పెట్టుకుని ప్రక్కకు తప్పుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉంటారేమో. కానీ నీ దేవుడు సర్వకార్యములను జరిగించే దేవుడు. ఆమేన్. నీకు ఏది అవసరమో, ఏ సమయంలో నీకు ఏది కావాలో దాన్ని దయచేయగలిగిన సంపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అలాంటి సర్వకార్యములు నేను తెలియచేస్తాను, నేను ప్రకటిస్తాను. దేవుని మంచితనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని నేను ప్రపంచాన్ని తెలియజేస్తాను. ఈ మాటలోని ఈ మాధుర్యాన్ని మనందరం అర్థం చేసుకుని దేవుని పొందు కోరుకుందాం, ఆయనతో సహవాసం కోరుకుందాం. తద్వారా ఆయన చేసే సర్వకార్యములు అన్ని విషయాల్లో దేవుడు తన యొక్క పనిని జరిగించే దేవుడు కనుక ఆయన వైపు మనం చూద్దాం. ఈరోజు మీ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకోసం అంటే ఆయన మీ కొరకు పని చేస్తున్నాడు. ఆయన God is working for you. God is crafting things for you. ఆయన మీ కొరకు పనిచేసే దేవుడు, మీ కొరకు అద్భుతాలను సిద్ధపరుస్తున్న దేవుడు ఆయన. నమ్ముతావా ఈ మాటను? విశ్వసించండి, ప్రభు యందు నమ్మిక ఉంచండి, గొప్ప కార్యాలు చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ పొందు మాకిప్పుడు ధన్యకరమైన ఆయన. నిన్ను నమ్ముకున్నవాడు ఏనాడు నష్టపోలేదు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ సహవాసాన్ని కోరుకుంటున్నారో, నీతో స్నేహాన్ని కోరుకుంటున్నారో, నీకు దగ్గరగా రావాలని ఆశిస్తున్నారో వారందరినీ మీరే బలపరచండి, ఆయన ఆశీర్వదించండి. నూతన మహిమతో ప్రతి ఒక్కరిని నింపండి. సర్వకార్యములను నేను తెలియచేయనట్లు అని భక్తుడు అన్నట్టుగా నీ కార్యములు, నీ అద్భుతములు, నీ సూచక్రియలు మా ప్రియులు తమ జీవితాల్లో స్పష్టంగా చూసినట్లుగా మీరే సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో వారు చేపట్టి నడిపించండి. అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.